నువ్వు ఎంత గొప్పడివైనా నీ గొప్పతనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడటం సరికాదు. నీకెన్ని తలాంతులు ఉన్నా తలాంతులు నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రయోజనం కొరకు వాడుకోవటం మంచిది కాదు. దేవుడు నీకెన్నో ఇచ్చాడు, అవి ఎప్పుడు వాడమంటే అప్పుడే వాడాలి. నువ్వేమైనా చేయగలవు, కానీ ఎప్పుడు చేయాలన్నది దేవుడు చెప్పినప్పుడు చేయాలి. ఇప్పుడు ఏ విశ్వాసి, ఏ సేవకుడు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో చేయటం లేదండి. నేను అక్కడ చేయించాను కాబట్టి ఇక్కడ చేయిస్తాను, నేను ఆ విషయంలో తారితేరాను కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను ఓవర్కమ్ అవుతాను అనుకుంటున్నాం. కానీ ప్రతి విషయంలో దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి. ఒకరితో నువ్వు మాట్లాడినట్టు అందరితో మాట్లాడుతూ కుదరదు. ఒక పరిస్థితుల్లో నువ్వు మాట్లాడినట్లు అన్ని పరిస్థితుల్లో మాట్లాడటం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడు. నువ్వు యథార్థత మాట్లాడాలి. మనం పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మాట్లాడతాం, నసుకుతాం, గంభీరత్వాన్ని చూపిస్తాం, వేషధారణగా మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడతాం. అబద్ధం మాట్లాడినోడు సైతాను వల్ల పడిపోయినోడే. నువ్వు గర్విష్ఠిగా మాట్లాడినప్పుడు సైతాన్ దృష్టిలో నువ్వు ఓడిపోయినోడివే. కానీ నువ్వు నోరు మూసుకున్నప్పుడు యేసు ప్రభువును నీ జీవితంలో ప్రతిబింబింపజేస్తావు. ఆయా సందర్భాల్లో కొన్ని మనం తట్టుకోలేము, ఆగలేము, మాట్లాడకుండా ఉండలేము. ఆ కంగారులో మనం నోరు తెరిచినప్పుడు మనం మర్యాదగా మాట్లాడడం. కోపం వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడు ఏమండి ఏమండి అనే భార్య కూడా ఈ మధ్య అయితే మరీ పోడా అనేస్తారు. చూసారా? దానివల్ల ఎంతో హాని, గాయం తగులుతుంది. అది మానటానికి 2 రోజులు పడుతుంది కొన్నిసార్లు. కాబట్టి మన మాటలు, ఈ మాట మాట్లాడొచ్చా? థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. మాట్లాడే ముందు దేవుని ముందు విచారణ చేయి. ఒక ఆపద వచ్చిందా, ఒక సమస్య వచ్చిందా, ఒక చిక్కు వచ్చిందా, ఒక అవమానం కలిగిందా, ఒక అపనింద వచ్చిందా, ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావా, ఒక అపాయంలో ఉన్నావా, ఒక ఆపదలో ఉన్నావా, దేవునికి మొరపెట్టు. దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు, నీకు జవాబు ఇస్తాడు, నువ్వేం చేయాలో చెప్తాడు.